ग्रन्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। జై గోవింద. చతుర్ముఖ బ్రహ్మగారు నిద్రపోయినప్పుడు వారి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు అపహరించాడు అని తెలుసుకున్నాం. అప్పుడు శ్రీమన్నారాయణుడికి తెలిసి నారాయణుడు ఆ హయగ్రీవుణ్ణి సంహరించి వేదాలని రక్షించడం కోసంగాను, తర్వాత
కల్ప ఈ ప్రళయ కాలం ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టికి కావలసినటువంటి బీజాలన్నింటినీ కూడా సంగ్రహించడం కోసమని శఫరి అని చెప్పబడేటువంటి మత్స్య రూపాన్ని దాల్చినట్టుగాను మనం పొద్దున చెప్పుకున్నాం. అయితే ఇది ఎప్పుడు జరిగింది అని, అదే కల్పంలో చాక్షుష మన్వంతరం అనేటువంటి ఒక మన్వంతరంలో జరిగినటువంటి ఒక విషయం ఇది. సత్యవ్రతుడు అని చెప్పబడేటువంటి ఒక గొప్ప రాజర్షి ఉండేవాడు. ఆయన నారాయణుడి యందు అత్యంతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అతను నీటిని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేశాట. అయితే ఆ సత్యవ్రతుడే ఈ మహాకల్పంలో సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి శ్రాద్ధదేవుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడై వైవస్వత మనువుగా నారాయణుడి చేత స్థాపించబడ్డాడు. అంటే ఆ మనువు వైవస్వత మనువు అని పేరు. వివస్వతుడు అంటే సూర్యుడు అతని యొక్క పుత్రుడు గనక అతను మనువైనటువంటి ఈ మన్వంతరానికి వైవస్వతుడు అని అతనికి పేరు అవుతుంది గనక అతని పేరుతో వైవస్వత మన్వంతరం అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఒకనాడు ఈ రాజర్షి సత్యవ్రతుడు అని చెప్పబడేటువంటి ఆయన ద్రవిడ దేశంలో ఉన్నటువంటి కృతమాల అనేటువంటి నదిలో స్నానం చేసి చక్కగా తర్పణం విడవాలి అని అనుకొని తర్పణం కోసమని జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దోసిల్లోకి నీళ్లను తీశాడు. ఎప్పుడైతే ఆ తర్పణం వదలడం కోసంగా జలాన్ని తీశాడో ఆ జలంలో శఫరి అనేటువంటి ఒక చేప చేరింది. చిన్న పిల్ల, చేప పిల్ల చేరింది. అయితే ఆ రాజుగారు ఆ చేపను చూసేటప్పటికే తర్పణం వదలటానికి ఈ జలం పనికిరాదు కదా, అందుకోసం అని ఆ చేపతో సహా జలాన్ని వదిలేశాడు. ఎప్పుడైతే ఈ చేపని జలంతో పాటుగా వదిలేశాడో వెంటనే ఆ చేప అన్నది, ఓ రాజా, జాతి జలజంతువులు అయినటువంటి వాటి చేత నేను భయపడిపోతూ నిన్ను ఆశ్రయించానయ్యా, నీ చేతిలోకి వచ్చాను నేను. ఇంకా నాకన్నా పెద్ద చేప, ఏదో పెద్ద చేప చిన్న చేపని మింగేస్తుందని సామెత ఉన్నది కదా, అదిగో అలాగా చంపేసేస్తాయి కనుక ఆ భయం చేత నీ చేతుల్లోకి చేరితే నన్ను మళ్ళీ జలాల్లోకి వదిలేస్తావేమిటి? నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇదేనా గతి అన్నాడు. అనేటప్పటికీ వెంటనే రాజుగారికి అయ్యో నిజమేనే, నేను ఇట్లా వదిలేసానేమిటి అని దాని మీద దయ కలిగి వెంటనే ఆ శఫరిని మళ్ళీ తీసుకొని తన యొక్క కలశంలో వేసుకున్నాడు. తనతో పాటు ఒక కలశం తీసుకొని వచ్చాడు, ఆ కలశంలో వేశాడు. వేసి స్నానం అనుష్ఠానం అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ కలశాన్ని జలంతో పాటుగా ఆ శఫరి అనేటువంటి చేప పిల్లతో సహా తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. సరే, ఆశ్రమానికి వెళ్ళాడు, పక్కన పెట్టేశాడు, తనతో తను నిద్రపోయాడు. మంచి నిద్రలో ఉండగా రాజా 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 అని పిలుస్తోంది. ఎవరు పిలుస్తున్నారు నన్ను ఇంత అర్ధరాత్రి వేళ? అర్థం కాలేదు. లేచాడు, పాపం వెతికాడు, తలుపులు తీశాడు, ఎవరూ కనిపించలేదు. ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం అని చూస్తే ఆ కలశంలో నుంచి వస్తుంది. ఆ కలశంలో నుంచి నేను పిలిచేది, ఈ చేప పిల్లని నన్ను ఉంచావు కదా దీంట్లో నువ్వు కలశంలో. అవునవును అన్నాడు. వచ్చి చూశాడు. చూస్తే దాన్ని నిండుగా అయిపోయింది. అది అంత చిన్న పిల్ల ఇంతలా అయిపోయింది. నేను దీంట్లో ఉండలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను, నేను లావైపోయాను, ఇంత పెద్దదైపోయాను కదా, నన్ను తీసుకొని దీంట్లో ఉండలేకపోతున్నాను కనుక నన్ను తీసుకొని వెళ్ళి ఒక కటాహంలో ఉంచవు అన్నది ఆ చేప. ఓ పెద్ద గంగాళం ఉంచవు అని అడిగేటప్పటికే ఇదేమిటి అర్థం కాలేదు దీనికి. సరే అలాగే ఉంచుతానన్నాడు. నేను తెచ్చింది చిన్నపిల్ల, ఇదేమిటి ఇంతలా అయిపోయింది అనుకున్నాడేమో. సరే అని దాంట్లో నుంచి నెమ్మదిగా తీశాడు, తీసి కటాహంలో పెట్టాడు. ముహూర్త కాలంలో కటాహం అంతా అయిపోయింది. ఓ రాజా, నేను ఇందులో ఉండలేకపోతున్నాను, ఇమ్మడలేకపోతున్నాను, దీనికన్నా పెద్ద దాంట్లో వేయవయ్యా అని. ఇదేమిటి ఆశ్చర్యపోతున్నాడు ఇతను.
ఈ చేపపిల్ల ఏమిటి ఇంత మాయలాగా ఉంది. సరే అన్నాడు, పాపం తీసుకువెళ్ళిపోయి సరోవరంలో వేశాడు, పెద్ద సరోవరంలో. అక్కడ అది పెరిగిపోయింది. రాజా రాజా అని పిలుస్తోంది. ఇది ఎక్కడ గొడవ, చిన్నది ఇంతది వచ్చింది. ఈ కటాహంలోనూ దీంట్లో మన సరస్సులో కూడాను పెద్దదైపోయింది. ఇది ఏం చేయమంటావు అన్నాడు. నేను ఇందులో తిరగలేకపోతున్నా, ఇందులో ఉండలేకపోతున్నా, నన్ను తీసుకొని వెళ్ళిపోయి నదిలో వేవయా అన్నది బాబు. సరే పాపం దాన్ని జాగ్రత్తగా తీయించాడు. తీయించి తీసుకువెళ్ళిపోయి నదిలో వేసాడు. నదంతా అయిపోతుంది. రాజా రాజా, ఓహో ఏమిటిది అన్నాడు పాపం. తీసుకువెళ్ళి నన్ను సముద్రంలో వేవయా, అంతకన్నా గొప్ప జలమే లేదు నేను ఉండడానికి అన్నది. సరే అని చెప్పి తీసుకుని వెళ్ళి జలంలో వేసాడు. ఆ జలంలో వేయగానే రాజా రాజా నన్ను జలజంతువులు తినేస్తాయేమో అన్నాడు. ఇది ఈ శపరి అనే మత్స్యం. అంటే రాజు నవ్వాడు. నవ్వి, నన్ను ఎందుకు భ్రమపడేట్లాగా చేస్తావు, నువ్వెవరో నేను గుర్తించలేదనుకున్నావా? క్షణకాలంలో చిన్నగా ఉన్నటువంటి రూపాన్ని ఇంత పెంచేసుకొని అలా 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 సముద్రం అంతా అయ్యావంటే నువ్వు సాక్షాత్తు నారాయణుడివి కాకపోతే ఇంకెవ్వరికి ఇలాంటిది సాధ్యం కాదన్నాడు. నేను గుర్తించాను, నిజం చెప్పు నువ్వెవరివి అన్నాడు. అంటే ఒక రోజులోనే శతయోజన పరిమితం సముద్రం అంతా అయిపోతారు ఎవరైనా? నారాయణుడికే సాధ్యం, నాకు తెలుసు, నిజం చెప్పు అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి, నేనే నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. అయితే నువ్వు గొప్పగా తపస్సు చేస్తున్నావు నా గురించి, నిన్ను రక్షించాలి, నీతో పాటుగా కొన్ని కార్యాలు చేయించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. అయితే నేను ఈ మత్స్య రూపంలో రావడానికి కారణం నిన్ను రక్షించడానికి, ఇదే అవతారంలో నిన్ను రక్షించాలి కనుక అది నీ ద్వారానే ఈ మత్స్య రూపంగా నేను వృద్ధి పొంది వచ్చానన్నది. సరే ఏంటి నన్ను రక్షించాలన్నావు, నా వల్ల ఏదైనా కార్యం ఉన్నదా చెప్పమని ఆజ్ఞాపించమని అడిగాడు సత్యవ్రతుడు. అడిగితే అప్పుడు చెప్పారట, 7 రోజుల్లో ఇవాల్టి నుంచి ఈ 3 లోకాలు కూడాను ప్రళయంలో మునిగిపోతాయి. చతుర్ముఖ బ్రహ్మకి కల్పాంతం అయిపోయింది కనుక చతుర్ముఖ బ్రహ్మ నిద్రలోకి వెళ్ళిపోతారు. రాత్రి అవుతుంది. ఈ కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం వస్తుంది. జలప్రళయం అంతా కూడాను నీటితో నిండిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా అలాగే ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వర్షాలతో జలప్రళయమే అన్నట్లుగా ఉన్నది. అటు అమెరికా అయితే ఇటు ఇండియా అయితే ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా. కనుక ఇంకా 7 రోజుల్లో అది మునిగిపోతుంది కనుక మొత్తం అంతా నువ్వు ఒక పని చేయాలన్నాడు. ఏంటది? ఒక నౌక తయారు చేయించు, నీ దగ్గరికే వస్తుంది, దాన్ని చక్కగా అంతా అన్ని రకాలుగాను తీర్చిదిద్దు. నువ్వు సమస్తమైనటువంటి ఔషధుల్ని, అలాగే అనేక రకాలైనటువంటి బీజాలని, అలాగే అనేక రకాల బీజాలంటే ఇటు ఔషధ రూపమైనటువంటివి, అలాగే జీవరూపమైనటువంటివి అన్నిటినీ, అంటే పులులు, సింహాలు, జేనుగులు, గుర్రాలు, ఏవైతే జీవకోటి ఉన్నదో వాటన్నిటి యొక్క బీజాలన్నింటినీ కూడా జాగ్రత్త చేయి, అన్నిటినీ నావలో ఎక్కించు. అలాగే ఇక్కడికి సప్త ఋషులు కూడా వస్తారు. ఈ సప్త ఋషులు కూడా నీ దగ్గరకు వస్తారు, ఈ నావలో ఉంటారు, నువ్వు ఉంటావు. ఇవన్నీ కూడా నువ్వు తయారు చేసి ఉంచు, ఇవన్నీ సిద్ధం చేసుకో. వారం రోజుల్లో ఇదంతా కూడా భూమి మునిగిపోతుంది. ఆ సమయంలో జలంలో ఈ నావ ఉండాలి అన్నాడు. అమ్మో, ప్రళయ జలంలో నేనొక్కడినే అన్నాడు. నీకెందుకు, నేనున్నాను పక్కన అన్నాడు. నీకేమి భయం అక్కర్లేదు, నేనున్నాను, నీతో పాటే నేను ఉంటాను. ఇదిగో ఈ మత్స్య రూపంలోనే ఉంటాను. నీ నావతో పాటుగా నేను తిరుగుతూ ఉంటాను ప్రళయం పూర్తయ్యేంత మటుకు. నీకేదైనా కష్టం వచ్చింది అంటే, ఈ నావ కనుక ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఇదవుతోంది, ఇబ్బంది పెడుతోంది, కంపిస్తోంది, నీకు ఏదైనా భయం కలిగింది, అలాంటిది ఉండకుండా ఉండడం కోసంగా, అలాంటిది జరిగినప్పుడు నాకున్నది ఒక కొమ్ము ఉంటుంది, నాకు శృంగం. ఆ శృంగానికి వాసుకి అనేటువంటి సర్పాన్ని నేను ఆహ్వానిస్తాను.
అది వస్తుంది. ఒకవైపు నా శృంగానికి దాన్ని, అలాగే నౌకకి ఒకవైపు దాన్ని బంధించు, తాడులాగా పెట్టుకొని నా శృంగానికి దాన్ని కనుక తగిలించి నీ నావకి దాన్ని ఒక కొన ఉంచుకుని ఉన్నట్లయితే నేను మొత్తం జలప్రళయం ఏదైతే అవుతుందో ఆ జలంలో అంతా కూడాను ఈ నావని తిప్పుతానన్నాడు. నేను తిరుగుతూ ఈ నావని తిప్పుతూ ప్రళయకాలం అంతా కూడా నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నిన్ను రక్షిస్తానన్నాడు అని చెప్పి సత్యవ్రతుడికి అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత చాలా గొప్ప వర్షం వచ్చింది. ఆ వర్షంతో మొత్తం అంతా సముద్రం అంతా కూడా వృద్ధి పొందింది, భూమి అంతటినీ కూడా నింపేసింది. సరే, ఈ రాజుగారు కూడా ఈ వారం రోజుల సమయం ఏదైతే భగవంతుడు ఇచ్చారో అందులో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి అన్నిటి బీజాలని కూడాను జాగ్రత్త చేశాడు. సరిగ్గా సప్తఋషులందరూ కూడా వచ్చి చేరారు. మొత్తం అందరూ కూడా ఈ జలమయమైనటువంటి భూమి మీద ఈ నావలో వెళుతున్నారు. ఒక్కసారి ఈ పరమాత్మ యొక్క ఆ మత్స్య రూపాన్ని తలచాడు సత్యవ్రతుడు. మొత్తం ఇది ఎప్పుడైతే జలం అంతా వచ్చేస్తుందో అప్పుడు ఆయన్ని స్మరించగానే అక్కడికి ఓడ ఒకటి చేరింది. ఆ ఓడది ఆ నారాయణుడి యొక్క ఆజ్ఞ చేత అన్నీ కూడా చేర్చాడు దాంట్లోకి. అప్పుడు మళ్ళీ పరమాత్మని ప్రార్థిస్తే ఆయన మత్స్య రూపంలో ఆయనకి దర్శనమిచ్చాడు. అప్పుడు తన యొక్క శృంగానికి, అంటే ఆ మత్స్యం యొక్క శృంగానికి ఈ సర్పాన్ని కట్టేసేసి జాగ్రత్తగా వెళ్ళాడు. ఇక్కడ ఈ మత్స్యావతారంలో మనం గుర్తించవలసింది, భగవంతుని యొక్క అవతారాలు ఎక్కువగా ఉత్తరాదిలోనే జరిగాయి. భగవంతుని యొక్క అవతారాలన్నీ ఉత్తరాదిలో జరిగాయి, కానీ ఒక్క అవతారం ఇది దక్షిణాదిలో జరిగినట్లుగా మనకి ప్రమాణం కనిపిస్తోంది. ద్రవిడ దేశంలో కృతమాల అనేటువంటి నదిలో ఇదిగో తర్పణాలు వదులుతూ ఉంటే ఈ శపరి అనేటువంటి మత్స్యం వచ్చింది, చేప వచ్చింది అని కనిపించింది. కనుక మనకి మత్స్యావతారం వచ్చింది దక్షిణాదిలో, కానీ మిగిలినటువంటి అవతారాలన్నీ కూడాను ఉత్తరాదిలోనే వచ్చాయి. ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ వచ్చింది. ఎందుకండి అని కొంతమంది ప్రశ్న వేస్తారు. భగవంతుని యొక్క అవతారాలన్నీ ఉత్తరాదిలో ఎందుకు వచ్చాయి, మరి ఇక్కడేమిటి దక్షిణాదిలో ఏమీ లేవా అంటే, భగవంతుని యొక్క అవతారాలన్నీ ఉత్తరాదిలోను, భాగవతోత్తముల యొక్క అవతారాలన్నీ దక్షిణాదిలోనూ అయ్యాయి. ఎందుకని అట్లా? ఎందుకు అనంటే, ఉత్తరాదిలో రాక్షసులు ఎక్కువ ఉండేవారు. రాక్షసుల్ని సంహరించడానికి భగవంతుడు అవసరం అయ్యాడు. కనుక భగవంతుని యొక్క అవతారాలన్నీ ఎక్కువగా అక్కడే అయ్యాయి. కానీ దక్షిణాదిలో నాస్తికులు ఎక్కువయ్యారు. నాస్తికులకి భగవంతుడు రాక్కర్లేదు, భాగవతోత్తములు ఉంటే చాలు. భగవద్భక్తులైనటువంటి వారి యొక్క ఉపదేశాల చేత భగవత్ తత్వాన్ని లోకంలో విస్తృతపరుస్తారు. అలా విస్తృతపరిచారు మహానుభావులైనటువంటి ఆళ్వార్లు అయితే, ఇంకా అనేక మంది భక్తులు, మనకి ఆచార్య పరంపర అయితే అందరూ కూడా ఉడైవర్లతో సహా అందరూ కూడా అద్భుతమైనటువంటి భగవత్ తత్వాన్ని లోకానికి వ్యాపింపజేశారు. అందువల్ల దక్షిణాదిలో ఈ భాగవతోత్తముల యొక్క జన్మ, ఉత్తరాదిలో భగవంతుడి యొక్క జన్మ. ఉత్తరాదిలోనే పుట్టాడు రాముడు కూడా, కానీ దక్షిణాదిలో ఉన్నటువంటి రావణాసురుని చంపడానికి ఇక్కడికి వచ్చాడు. అంటే దక్షిణాది కూడా తాను సంచరించాడు. అలా వచ్చినటువంటి మహానుభావుడు పరమాత్మ అక్కడ అలా వచ్చారట, ఇక్కడ అలా వచ్చారు. కానీ ఈ ఒక్క అవతారం మాత్రం మనకి దక్షిణాదిలో కలిగినట్లుగా మనకి తెలుస్తోంది. సరే, మొత్తం మీద ఆ పరమాత్మని స్తోత్రం చేశాడు సత్యవ్రతుడు. అప్పుడు ఆ భగవంతుడు ఆయనకి అనుగ్రహించాడు, బ్రహ్మతత్వ జ్ఞానాన్ని అనుగ్రహించాట. ఎప్పుడైతే ప్రళయజలంలో తిరుగుతున్నారో ఆ సమయంలో ఆయనకి బ్రహ్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఆ ప్రళయజలంలో విహరించారు. స్వయంభూ మన్వంతరం ఏదైతే ఉందో ఆ ప్రళయ అవసానంలో నారాయణుడు ఆ హయగ్రీవుడిని, ఈ ప్రళయం కూడా పూర్తి అయిపోయే సమయంలో హయగ్రీవుడు అని చెప్పబడేటువంటి రాక్షసుడిని సంహరించేసి నిద్ర లేచినటువంటి చతుర్ముఖ బ్రహ్మకి వేదాలని అనుగ్రహించాడు.
అలా వేద సంరక్షణ చేశాడు. తర్వాత యుగానికి, తర్వాత కల్పానికి కావలసినటువంటివన్నీ సిద్ధం చేశాడు. చూడండి, భగవంతుడికి ఒక క్షణం కూడా రెస్ట్ లేదు, తీరిక లేదు. మనం కనీసం ప్రళయంలో సుష్టుగా నిద్రపోతాం, మరి లేవం కదా. ప్రళయకాలంలో మనకేమీ లేదు, పని పాట లేదు, అంతకాలం హాయిగానే సుష్టుగా ఉంటుంది. కానీ భగవంతుడికి ఆ కాలంలో కూడా మనం సంరక్షణ చేయవలసినటువంటి బాధ్యత. సరే, ఆ సత్యవ్రతుడే ప్రస్తుత కల్పానికి వైవస్వత మనువు అనేయాడు. అందుకే ఇది మనకు నడుస్తున్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మను రూపంలో ఇతను జన్మించాడు. అయితే అసలు ముందు ఒక విధానం చెప్తున్నారు దీంట్లో. మొత్తం ఇంతకు పూర్వం కూడా ఇది ఒకసారి విన్నా, అయినా కూడా మళ్ళీ సందర్భానుసారంగా వస్తున్నటువంటిది ఎప్పుడు మనం దాన్ని వినాలి, దాని కంటిన్యూషన్ కోసం తప్పనిసరి. ఏమిటి అంటే, పరమాత్మ యొక్క నాభికమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టారు. అయితే అతని మనస్సు నుంచి మరీచి అనేటువంటి ఋషి అవతరించారు. ఇంకా చాలామంది అవతరించారు, ప్రస్తుతానికి కావాల్సిన మరీచి. ఆ మరీచి వలన దాక్షాయిని అనేటువంటి ఆయన యొక్క భార్యకి కశ్యపుడు, అతని వలన అదితి అనేటువంటి ఆమెకి వివస్వానుడు అంటే సూర్యుడు జన్మించారు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? సూర్యవంశం గురించి. సూర్యవంశాన్ని గురించి అడిగితే సూర్యవంశాన్ని గురించి చెప్తున్నారు. సరే, మొత్తం మీద సూర్యుడు జన్మించాడు. అతనికి సంజ్ఞ అని పేరు కలిగినటువంటి ఆమె ఉన్నది. ఆమెకి శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు జన్మించాడు. అతనికి మొదటగా సంతానం లేదు. సంతానం లేకపోతే సంతానం కోసమని వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు యజ్ఞం చేయమని. సరే అని అతనికి పుత్రుడి కోసం అని చెప్పి వశిష్ఠ మహర్షి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినప్పుడు అతని యొక్క భార్య వచ్చి ఆయన్ని ప్రార్థించింది. అక్కడ చేసేటువంటి ఋత్విక్ అయినటువంటి ప్రధాన ఋత్విక్ దగ్గరికి వచ్చి హోతని ప్రార్థించింది. స్వామి, మీరు యజ్ఞం చేస్తున్నారు కదా మాకు సంతానం కోసం అని, మాకు పుత్రిక కలిగేలాగా మీరు సంకల్పం చెప్పండి అన్నది. మనవు యొక్క సంకల్పం పుత్రుడు, ఇక్కడ ఈమె యొక్క సంకల్పం పుత్రిక. కానీ హోత దగ్గరికి వెళ్ళి ఆ మాట అనేటప్పటికీ హోత ఈవిడ మాటనే స్థిరం చేసుకొని స్త్రీ కోసమనే సంకల్పం చెప్పాడు, పుత్రిక కోసం సంకల్పం చెప్పి చేశాడు. సరే, దాని ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని స్వీకరించింది ఆమె. ఆ స్వీకరించిన తర్వాత ఆమె గర్భవతి అయింది, ఆమెకి ఆడపిల్లే పుట్టింది. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో వెంటనే మనువు యొక్క ముఖం వాడిపోయింది. ఇదేమిటి, నేను పుత్రుడు కావాలని చెప్పాను కదా, నాకు పుత్ర సంతానం లేదని కదా వశిష్ఠుడిని ప్రార్థించింది, వశిష్ఠుడు ఇలా ఎందుకు చేశాడని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు, గురువర్య ఇదేమిటిది అన్యాయం, నాకు పుత్ర సంతానం కావాలి, తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి నాకు అని అడిగితే ఇప్పుడు పుత్రిక కలిగిందేమిటి అన్నాడు. ఇది ఎందుకు ఇలా జరిగింది పొరపాటు అని వశిష్ఠుడు అందరినీ పిలిచి అడిగితే అప్పుడు హోతగా ఉన్నటువంటి ఆయన బయట పెట్టాడు. మేము యజ్ఞం ప్రారంభించేప్పుడు పుత్ర సంతానం కోసమే చేద్దాం అనుకున్నాం, కానీ రాణిగారు వచ్చి ఇలా అన్నారు, దానివల్ల మార్చాము అన్నారు. అయ్యయ్యో, ఇది రాణిగారి యొక్క కోరిక మేర జరిగింది, ఇంకా రాజుగారు ఏమనలేకపోయారు. అయినా ఆయన మనసుకి తృప్తి లేదు. దానివల్ల మళ్ళీ వశిష్ఠ మహర్షిని ప్రార్థించారు, ఏమయ్యా స్వామి, నాకు ఎలాగైనా సరే పుత్ర సంతానం కావాలి, ఏం చేస్తారో తెలియదు, ఈ పుత్రికను పుత్రుడిగా మారుస్తారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు, మీరే నాకు మాత్రం పుత్రుడు కావాలి ఇప్పుడు అని అన్నాడు. సరే, వశిష్ఠుడు అన్నాడు, నువ్వు బెంగపడకు, ఏం పర్వాలేదు, నేను తపస్సు చేస్తాను, నీకు సంతానం పుత్రుడు కావాలి. నారాయణుని ప్రార్థిస్తానని నారాయణుడి గురించి ఆయన తపస్సు చేస్తే నారాయణుడు సాక్షాత్కరించారు. ఆయన నీకేం కావాలి అని అడిగారు. అడిగితే చెప్పాడు, మా మనువు ఉన్నారు కదా, ఆయనకి సంతానం కావాలి, అయితే పుత్ర సంతానం కోసం సంకల్పం పుత్రిక చెప్పబడింది, పుత్ర సంతానం కావాలని ఆయన కోరిక, దానికి మీరు ఏదైనా చేసి అనుగ్రహించండి అని ప్రార్థించాడు. సరే, ఏం పర్వాలేదు అన్నాడు నారాయణుడు. అని ఏం చేశాడు, వెంటనే ఆ పుత్రికని పుత్రుడిగా మార్చాడు. ఆ పుత్రికకి పేరేం పెట్టారు, ఇలా అని పెట్టారు, ఇలా. అయితే ఈ పుత్రుడుగా మారిపోయింది కదా పుత్రిక,
పుత్రుడుగా మారిన తర్వాత ఆ పుత్రుడి పేరు సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు. సరే, ఇంకా ఆనందం, పుత్రుడు అయిపోయాడు, సంతోషంగా జీవనం సాగుతోంది. ఇలా ఉండగా ఒకసారి సుద్యుమ్నుడు కొద్దిగా పెద్దవాడయ్యాడు, వేటకు బయలుదేరాడు. వేటాడుతూ వెళ్ళాడు. ఒక చోటకు వెళ్ళాడు, అది సుకుమారం అనేటువంటి ఒక వనంకి వెళ్ళాడు. దాని పేరే సుకుమారం. ఆ సుకుమారం అనే పేరు కలిగినటువంటి వనంలోకి వెళ్ళాడు. దానికి పేరేంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇలావృతం అనేటువంటి వర్షం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే తాను అలా ప్రవేశించాడో తన గుర్రంతో సహా మొత్తం అందరూ స్త్రీలు అయిపోయారు. ఈ సుద్యుమ్నుడు కూడా స్త్రీ అయిపోయాడు. ఎప్పుడైతే అందరూ స్త్రీ రూపాలను పొందారో అప్పుడు సుద్యుమ్నుడు తన యొక్క రూపాన్ని చూసుకొని చాలా దుఃఖపడ్డాడు. ఇదేమిటి అన్యాయం, ఇలా అయిపోయానేంటి, ఎందుకు ఇలా వచ్చింది అనుకున్నాడు. సరే, మొత్తం మీద ఇది ఇలా జరిగిందనేటువంటి విషయం రాజుగారికి అయితే చేరవేయబడింది. రాజుగారు అడిగారు వశిష్ఠుణ్ణి, ఇలా ఎందుకు జరిగింది? దానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళు వెళ్ళినటువంటి వనం ఏమిటి అన్నారు. వెళ్తే సుకుమారం. ఓహో, ఇలా వృత్తంలోకి ప్రవేశించారు అని అప్పుడు ఆయన చిన్న కథ చెప్పాడు. దానికి ఏమిటి అంటే, ఆ వనంలో శివపార్వతులు విహరిస్తూ ఉంటారయ్యా. వారు ఒకసారి ఎప్పుడో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయన్ని తొడ మీద కూర్చోబెట్టుకొని ఆయన ఏకాంతంగా ఉన్నారు ఆవిడతో. ఆ సమయంలో మహానుభావులైన మహర్షులు కొంతమంది శివుణ్ణి దర్శిద్దామని వచ్చారు. వచ్చినప్పుడు వారి యొక్క ఏకాంత సమయాన్ని చూసి వెంటనే వారు వెనక్కి తిరిగి బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళను చూసినటువంటి పార్వతీదేవి తటాలను లేచిపోయి సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోయి వస్త్రాలని కట్టుకొని అలా వెంటనే వచ్చి చాలా సిగ్గుపడి చాలా దుఃఖపడింది. ఆవిడ యొక్క పరిస్థితిని చూసేటప్పటికీ శివుడికి అనిపించింది, ఓహో ఇలా జరిగిందా అని. ఆమెకి ఆ ఉన్నటువంటి బాధ నుంచి ఆవిడ్ని తప్పించి ఆవిడికి సుఖాన్ని కలిగించడం కోసమని తాను ఒక శాపం పెట్టాడు ఆ వర్షానికి. ఏంటది అంటే, ఎవరైతే ఇందులోకి ప్రవేశిస్తారో ప్రవేశించబడేటువంటి పుత్రులు అంటే పురుషులందరూ కూడా స్త్రీలు అయిపోతారు అని చెప్పి. ఎవరు ప్రవేశించినా పురుష స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇందులోకి ప్రవేశించారు అంటే వాళ్ళందరూ స్త్రీలు అయిపోతారన్నాడు. అలా శపించాడు. ఆ కారణం చేత నీ పుత్రుడైనటువంటి సుద్యుమ్నుడు అక్కడికి వెళ్ళగానే స్త్రీ అయిపోయాడయా. అరే నా ప్రారంభం ఏమిటి, అతను ఆడపిల్లగా పుడితే మళ్ళీ పురుషుడిగా మార్చుకుంటే మళ్ళీ స్త్రీ అయిపోయింది ఏమిటి అని చాలా బాధపడ్డాడు. మళ్ళీ వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు, స్వామి ఏం చేయాలి, నేను సృష్టి కోసం అని ఎంతో ప్రార్థించి పుత్రుని పొందాను కదా, మళ్ళీ ఇలా అయిపోయింది అని చాలా బాధపడ్డాడు. సరే, మొత్తం మీద ఈ వనంలో తిరుగుతున్నటువంటి సుద్యుమ్నుడు మళ్ళీ స్త్రీ రూపాన్ని పొందాడు. ఈ స్త్రీ రూపాన్ని పొందినటువంటి ఇతను మిగిలినటువంటి సైన్యం అంతా స్త్రీలే, వాళ్ళందరితో కలిసి విహరిస్తూ వచ్చారు. ఆ ఉన్నటువంటి వనంలోనే బుద్ధుడు నివసిస్తున్నాడు ఆశ్రమాన్ని కట్టుకొని. ఆ బుద్ధుడు నివసిస్తున్నటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చారు వీళ్ళు. బుద్ధుణ్ణి చూశారు. బుద్ధుడు కూడా ఈమెను చూసి మోహించాడు. బుద్ధుణ్ణి కూడా ఈమెడ చూసి మోహించింది. మోహించడం చేత ఇద్దరూ కూడాను ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించారు. అలా పాటించడం వల్ల వాళ్ళకి పురూరవుడు అని చెప్పబడేటువంటి ఒక సంతానం కలిగింది. అయితే ఇక్కడ మాత్రం ఈయన అంగీకరించలేదు రాజుగారు. మళ్ళీ వశిష్ఠుడిని ప్రార్థించాడు, నా పుత్రుడిని మళ్ళీ ఎలాగైనా పుత్రుడిగా చేయాలి, పుత్రికనని. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశారు, మళ్ళీ పరమాత్మని గురించి, ఈసారి నారాయణుని నుంచి కాకుండా శివుని గురించి చేశారు. ఎందుకంటే ఆయన శాపం కదా అందులోకి ప్రవేశిస్తే స్త్రీ అవ్వాలని. అందువల్ల ఆయన్ని ప్రార్థించారు, తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలి అంటే, ఇదిగో ఇలా జరిగింది కనుక ఆ స్త్రీని మళ్ళీ పురుషుడుగాను మార్చవయ్యా, ఆ మనువు యొక్క కోరిక తీర్చవయ్యా అని ప్రార్థించాడు. శివుడు అన్నాడు, నేను పార్వతి యొక్క సంతోషం కోసంగా నేను ఆ పని చేశాను. ఇప్పుడు నేనే కనుక అలా మారిస్తే పూర్తిగా ఆమెకి కష్టం కలుగుతుంది.
కాకుండా నా శాపానికి కూడా విలువ లేదు, అందువల్ల నేను అలా చేయను. కానీ నీ తపస్సు వ్యర్థం కాకూడదు, అందువల్ల నేను ఒక వరం ఇస్తానన్నాడు. ఏమిటది? 1 మాసం స్త్రీగాను 1 మాసం పురుషుడుగాను ఉండే వరం ఇస్తానన్నాడు. ఈ ఉన్నటువంటి ఆవిడ 1 మాసం స్త్రీగా ఉంటుంది, 1 మాసం పురుషుడుగా ఉంటుంది. ఆ వరాన్ని పొందాడు. ఇంకా చివరికి సుద్యుమ్నుడు ఒక మాసం స్త్రీగా 1 మాసం పురుషుడుగానే ఉండి రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే రాజ్యాన్ని పరిపాలించలేదు, ఇంకా అతని యొక్క తండ్రి ఉన్నాడు కదా, ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ ఈయన మాత్రం ఆ విధంగా జీవనం సాగిస్తున్నాడు. తర్వాత ఈయన యువరాజు కావలసిన వాడే కనుక అతను కూడా ఈ పరిపాలనలో పాలు పంచుకుంటూ ఉంటే ప్రజలందరికీ అదంత పెద్ద సంతృప్తిగా అనిపించలేదు. 1 మాసం పురుషుడిగా 1 మాసం స్త్రీగా ఉన్నటువంటి వాళ్ళు ఏమిటిది అని బాధపడ్డారు. అయితే ఇతనేంటి, మనువుకి ఇలా జరిగినా కూడా అది సంతృప్తి కలగలేదు. అందువల్ల మళ్ళీ వెళ్ళిపోయి ఆయన యమునా తీరంలో తపస్సు చేశాడు. రాజ్యం ఇతనికి ఇచ్చేశాడు, సుద్యుమ్నుడికి. సుద్యుమ్నుడు చివరికి ఇలాగ పరిపాలిస్తుంటే ప్రజలందరూ కూడాను చాలా బెంగపడ్డారు. అయితే అతనికి సుద్యుమ్నుడికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనేటువంటి సంతానం కూడా కలిగారు. అయినా కూడా వాళ్ళందరినీ దక్షిణాపథానికి అధిపతులను చేశాడు. బుధుడి వల్ల తనకు కలిగినటువంటి సంతానం పురూరవుడు ఎవరైతే ఉన్నారో అతనికి రాజ్యాన్ని ఇచ్చేసేసి చివరికి అతను వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి, సుద్యుమ్నుడు. ఎందుకంటే ప్రజల వరకే అది సంతృప్తికరంగా లేదు, తనకి కూడా ఆ విధమైనటువంటి స్థితి లేదు, వెళ్ళిపోయాడు. సరే, మనువు ఇలా కలిగినటువంటి సంతానం వ్యర్థమైపోయిందని చాలా దుఃఖపడ్డాడు. సృష్టికి నేను ఉపకరించాలి ఎలాగా అని అనుకుని చిట్ట చివరికి యమునా నది తీరంలో సంతానం కోసమని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది 10 మంది సంతానాన్ని పొందాడు. ఎవరితను? వివస్వతుడు, వైవస్వతుడు అని చెప్పబడేటువంటి వివస్వతుని యొక్క కుమారుడు, అంటే సూర్యుడు యొక్క కుమారుడు. ఇతనికి కలిగేటువంటి సంతానం, ఇక్కడి నుంచి సూర్యవంశం ప్రారంభం అన్నమాట. అందులో మొట్టమొదటివాడు సంతానం కన్నాడు 10 మందిని. అందులో జ్యేష్ఠుడైనటువంటి వాడు ఇక్ష్వాకు. జ్యేష్ఠుడు ఇక్ష్వాకు. ఈ మనువు యొక్క పుత్రుల్లోనే శర్యాతి అని చెప్పబడేటువంటి ఒక రాజు ఉన్నాడు. శర్యాతి అని చెప్పబడేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క చరిత్ర కూడా చెప్తాను. చరిత్ర కన్నా కూడా ప్రధానంగా ఇది చ్యవన మహర్షి యొక్క చరిత్ర అని చెప్తున్నాడు ఇక్కడ. చ్యవనుడు అని చెప్పబడేటువంటి ఆ మహర్షి యొక్క చరిత్ర చెప్తున్నాడు. శర్యాతితో అది కూడి ఉన్నది, బంధం కలిగి ఉన్నది. ఏమిటది అంటే, ఇప్పుడు ఈ శర్యాతి అని చెప్పబడేటువంటి రాజు ఉన్నాడు కదా, మనువు యొక్క సంతానంలో చాలా గొప్ప వేదార్థ తత్వవేత్తట అతను. బాగా తెలిసినటువంటి విజ్ఞానం, మంచి విజ్ఞానం కలిగినటువంటి వాడు. అతను అంగిరస యజ్ఞం అనేటువంటి ఒక యజ్ఞం జరుగుతుంటే క్షత్రియుడైనప్పటికీ కూడా 2వ రోజు చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞానికి అన్నీ కూడా ఈయనే ఉపదేశం చేసేట. క్షత్రియుడైండు కూడా 2వ రోజు ఆ అంగిరస యజ్ఞంలో ఏం చేయాలో మొత్తం ఉపదేశం ఈయన చేశాడు. అంత గొప్పవాడు అనమాట, అంత బాగా జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి. ఈ శర్యాతి అని చెప్పబడేటువంటి రాజుగారికి సుకన్య అనేటువంటి ఒక పుత్రిక ఉన్నదట. సరే, ఆమెతో కలిసి ఒకసారి చాలా ఆనందంగా విహారంగా వనంలో తిరుగుతున్నారు. గొప్ప సైన్యం వచ్చారు, వాళ్ళతోటి ఏనుగులు, వాహనాలు, ఆమెడ కూడా వచ్చింది. చిన్న పిల్లలు వీళ్ళు ఆడుకుంటున్నారు. ఈ రాజుగారు ఒక చోట ఎక్కడో బస చేసి ఉన్నారు. సరే, వీళ్ళు చిన్నవాళ్ళు తిరుగుతున్నారు, పువ్వులు పళ్ళు వాటి కోసం తిరుగుతూ అన్నీ కోస్తున్నారు, తిరుగుతున్నారు, పుట్టలు గట్టలు అన్నీ తిరుగుతున్నారు. తిరుగుతూ ఉంటే చెలికత్తెలు పిలిచారు, ఓయ్ సుకన్య అన్నారు. ఏమిటి? అదిగో ఏమిటి ఇక్కడ పుట్ట ఉన్నది చూడు, పుట్ట ఉన్నది చూడండి. ఏమిటి పుట్ట ఉంటే ఏమిటన్నది? ఆ పుట్టలో 2 ఏవో మెరుస్తున్నాయే అన్నారు. అనగానే సుకన్య పరిగెట్టుకుంటూ వచ్చింది.
వచ్చి చూసేటప్పటికీ దాని యొక్క 2 కన్నాలు కనిపిస్తున్నాయి. వాటికి అందులో 2 అలా మిణుగురు పురుగుల్లాగా మెరుస్తూ కనిపించినాయి. పిల్లలు కదా, చాలా ఆనందంతో ఎగిరి గంతులు వేసి అదేమిటో తెలుసుకోవాలనుకొని తాను వెంటనే ఒక పుల్ల తీసుకొని పొడి చేసింది. ఏమిటో చూద్దామని పొడిచేటప్పటికి దాంట్లోంచి రక్తం వచ్చింది. అరే రే రక్తం వస్తుందని చెప్పి భయపడిపోయారు. రక్తం చూసేప్పటికీ పిల్లలు భయపడిపోయి టక్కన పరిగెట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ 2 కన్నాల్లోకి పొడి చేసిందో అక్కడి నుంచి రక్తం వస్తుందో వెంటనే రాజుగారి యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూత్రం మలం బంధింపబడ్డాయి. వాళ్ళకి మలమూత్రాలు విసర్జించలేకపోతున్నారు. వాళ్ళు బంధింపబడ్డాయి అందరికీ, జంతువులతో సహా, ఏనుగులు అశ్వాలతో సహా వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఈ వైపరీత్యం ఇలా జరిగింది అని రాజుగారికి కంగారు పుట్టింది. వెంటనే అన్నారు, ఇది చ్యవన మహర్షి ఉండేటువంటి ఆశ్రమ పరిసర ప్రాంతం అని గుర్తొచ్చి వెంటనే అన్నారు, ఇక్కడ ఎవరైనా సరే చ్యవన మహర్షికి ఏదైనా అపకారం చేశారా అని అడిగాడు. మహానుభావులైనటువంటి వాళ్ళకి ఏదైనా చేస్తేనే ఇలాంటి ఉపద్రవం వస్తుంది కనుక ఏదో జరిగి ఉండాలి, లేకపోతే ఇంత ఉపద్రవం ఎలా వస్తుంది అన్నాడు. చెప్పండి ఎవరు చేశారని అడిగాడు. అందరు ఎవరు మేం కాదంటే మేం కాదన్నారు, మేమేం చేయలేదన్నారు. చివరికి ఈ సుకన్య ముందుకు వచ్చింది పరిగెట్టుకుంటూ, నాన్న మరి నేనైతే నాకు తెలియదు, నేను ఎవరికేం చేశానో నాకు తెలియదు, కానీ ఆ పుట్టలో 2 ఏదో కొద్దిగా మెరుస్తున్నట్లు కనిపించేటప్పటికే నేను పొడిచానని. ఏమైందన్నాడు. రక్తం వచ్చిందని. అమ్మా ఎంత పొరపాటు చేశావు అన్నాడు. ఆయన సాక్షాత్తు మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన మీద పుట్టలు పెరిగినాయి. ఆయన యొక్క నేత్ర జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. అదిగో అవే నువ్వు పొడిచావు, ఎంత అపకారం చేసావు, ఎంత దోషం చేసావు, మహాపాపం అని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చ్యవన మహర్షిని ప్రార్థించాడు. మహాప్రభో, తెలియక నా కూతురు చేసినటువంటి దోషం ఇది, క్షమించవయ్యా అని ప్రార్థించాడు. నువ్వు ఏ దండన విధించినా సరే శిక్ష అనుభవించడానికి సిద్ధమే, లేదు నువ్వు క్షమిస్తానంటే అనుగ్రహించు అన్నాడు. ఇంత మహాపకారం చేసి క్షమించమని అడగడానికి కూడా నోరిలా వస్తుంది అనలేకపోయాడు. అప్పుడు చ్యవన మహర్షి అన్నాడు, సరే నువ్వు చేసినటువంటి ఈ దోషానికి నేను క్షమిస్తున్నాను, కానీ మరి నా కళ్ళు 2 లేవుగా, మరి నేను జీవించాలంటే నేత్రాలు ఉండాలి కదా, కనుక నాకు నేత్రాలని పొడిచినటువంటి నీ పిల్లనే నాకు ఇచ్చి వివాహం చేయి, ఆమెడ వల్లనే నేను జీవిస్తానన్నాడు. వెంటనే రాజుగారు అంగీకరించేశారు. అలాగే తప్పనిసరిగా మా పిల్లనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఈ సుకన్యని చ్యవన మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అంతా అయిపోయిన తర్వాత అతను మళ్ళీ తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. సరే కొంతకాలం ఇలా నడుస్తుంది, వాళ్ళ యొక్క జీవన విధానం నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి అశ్విని దేవతలు చ్యవనుడి యొక్క ఆశ్రమానికి వచ్చారు. అశ్విని దేవతలు, చ్యవనుడు ఏం చేశాడు, అతను వృద్ధుడైనటువంటి చ్యవనుడు తన యొక్క భార్యకి సుఖాన్ని ఆనందాన్ని కలిగించడం కోసమని ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవవైద్యులు కనుక ఆ అశ్విని దేవతల్ని ప్రార్థించాడు. ఏమయ్యా, నా వృద్ధాప్యాన్ని పోగొట్టి నాకు యవ్వనాన్ని ఇవ్వగలరా అని అడిగాడు. మరి వాళ్ళు ఊరికనే ఎట్లా ఇస్తారు, ఈయన వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి అంటే వాళ్ళకి సోమపాన వర్జితులయ్యారు. వాళ్ళు దేవ వైద్యులవటం చేత ఇంద్రుడు వాళ్ళకి సోమపానం చేసే అర్హతని నిషేధించాడు. కనుక వాళ్ళకి సోమపానం అందట్లేదు, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి ఆవిర్భాగాలు అందట్లేదు. దెబ్బతినిపోయారు, చాలా బాధపడ్డారు. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ మహర్షి అన్నాడు కదా, చ్యవన మహర్షి, నాయనా మీకు సోమపాన అర్హత నేను కల్పిస్తాను. ఇంద్రుడు అడ్డుకున్నాడు. ఇంద్రుడైనా ఎవడైనా ఏం పర్వాలేదు, నేను ఇస్తానన్నాడు.
మీకు ఆ అర్హత నేను కల్పిస్తాను, నాకు ఎవరివ్వండి అన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు దానికి అంగీకరించి మీకు ఇస్తున్నామన్నాడు. అని వాళ్ళని ఏం చేశారు, మనకి యవ్వనం రావాలి, అక్కడ ఉన్నటువంటి ఒక సరస్సు, సుప్రసిద్ధమైనటువంటి ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఈ సరస్సులో ప్రవేశించవయ్యా అన్నాడు. ప్రవేశించమంటూనే ఆ ఉన్నటువంటి చవన మహర్షిని అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని ముగ్గురు కలిసి మునిగారు. ముగ్గురు కలిసి మునిగారు. ముగ్గురు కూడాను యవ్వనవంతులైనటువంటి ఒకే రూపాన్ని పొంది బయటికి వచ్చారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ అశ్విని దేవతలు ఆవిడ యొక్క పాతివృత్యాన్ని పరీక్షించాలనుకున్నారు. అనుకొని ఈ ముగ్గురు కూడా మునిగారు. ముగ్గురు కూడా ఒకే రూపంతో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి ముగ్గురు ఇలా అన్నాను, నా భర్త ఎవడు ఇందులో అని పాపం కంగారు పడింది. అమ్మా నీ భర్త ఎవరో నువ్వు స్వీకరించమన్నాడు. తాను స్వీకరించడానికి దాన్ని గుర్తించలేదు. చివరికి తన మనస్సులో అశ్విని దేవతలనే ప్రార్థించింది, కోరుకున్నది, మహాప్రభు మిమ్మల్ని నమస్కరిస్తున్నాను, నా భర్త ఎవరో నాకు చూపించండి అని వాళ్ళనే ప్రార్థించింది మనస్సుతో. అప్పుడు వాళ్ళు సంతోషించి వాళ్ళ యొక్క రూపాలని ప్రకటించి ఆమె యొక్క భర్తని వాళ్ళకి ఒప్పగించేశారు. ఒప్పగించిన తర్వాత అశ్విని దేవతలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆవిడ యొక్క పాతివృత్యాన్ని చూసి చాలా గొప్ప సంతోషించి బయలుదేరి వెళ్ళిపోయారు. నీకు నేను సోమపాన అర్హత కలిగిస్తానని చెప్పాడు కదా ఆయన, తప్పనిసరిగా కలిగిస్తాను సమయం వచ్చినప్పుడు అన్నాడు. సరే అన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత శర్యాతి అంటే ఈ సుకన్య తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి గారు చవన మహర్షి యొక్క ఆశ్రమానికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది ఆయన. ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టి ఆ మహాయజ్ఞం నా అల్లుడు గారు అయినటువంటి చవనుడి ద్వారానే, మహానుభావుడు చవనుడు, మామూలు వాడు కాదు, చాలా అద్భుతమైనటువంటి మహర్షి. అలాంటి మహర్షి కనుక ఆయన చేతనే చేయిద్దామనేటువంటి సంకల్పం కలిగి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికే తన పుత్రిక పక్కన ఒక తేజస్వి అయినటువంటి పురుషుడు కనిపించాడు. తనకి నమస్కరించడానికి పరిగెట్టుకుంటూ వచ్చింది తన పుత్రిక. పక్కపో అన్నాడు ఆశీర్వదించకుండా తండ్రి. పక్కపో అన్నాడు. నీ భర్త ముసలివాడని చెప్పి నీ భర్తను వదిలేసేసి ఇంకొక పురుషుడితో నువ్వు జీవిస్తున్నావా అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. నీ యొక్క పతివంశాన్ని, నీ పితృవంశాన్ని అన్నిటినీ కూడా మంట కలిపేసావు. నువ్వు అసలు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నన్ను తండ్రి అనడానికి వీల్లేదు అన్నాడు. మొత్తం అందరినీ కూడా ఘోరమైన నరకంలో పడేసావు అన్నాడు. అని తిట్టేస్తుంటే తండ్రి నా మాట వినండి అన్నది బాబు అని అప్పుడు చెప్పింది అనమాట. నా పక్కన ఉన్నటువంటి పురుషుడు ఎవరో కాదు, చవన మహర్షియే. ఈ చవనుడు జరిగినటువంటి కథ అంతా కూడా చెప్పింది. అశ్విని దేవతలు రావడం, వారిని వీరు యవ్వనం అడగడం, ఇవంతా కూడా చెప్పి ఇదిగో ఇట్లాగా అని చెప్తే అప్పుడు శర్యాతి చాలా సంతోషించాడు. తన అల్లుడు యవ్వనవంతుడయ్యాడు అని ఆనందించి నువ్వు నాకు యజ్ఞం చేయాలి అని ఆయన్ని ప్రార్థించాడు. సరే అప్పుడు తన శక్తి చేత యజ్ఞాన్ని చేయించాడు ఈ చవన మహర్షి. చేయించి అశ్విని దేవతలు ఇద్దరిని కూడా ఆహ్వానించాడు. సోమపాత్ర ఇచ్చాడు వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళకి సోమపాత్ర ఇచ్చాడో వాళ్ళ అనర్హత పోయింది. ఇంద్రుడు పెట్టినటువంటి నియమం, వీళ్ళు అనర్హులు సోమపానానికి, ఆ అనర్హత పోయింది. ఈయన సోమపానాన్ని ఇవ్వడంతో, పాత్రని ఇవ్వడంతో సోమపాన అర్హత వచ్చేసింది వాళ్ళకి. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. వెంటనే ఇంద్రుడు విపరీతమైనటువంటి క్రోధం వచ్చింది, అతను తట్టుకోలేకపోయాడు. ఆలోచించలేదు, నేను ఎవరి మీద ప్రయోగిస్తున్నానని కూడా ఆలోచించలేదు. ఆ మహానుభావుడు ఆయన ముందెంత అది భావించలేక క్రోధంతో చవనుడిని చంపేసేయాలని వజ్రాయుధాన్ని ఎత్తాడు. ఎప్పుడైతే ఆ వజ్రాయుధాన్ని అలా ఎత్తాడో ఆ చవనుడు వెంటనే వజ్రాయుధంతో సహా ఈ శరీరం, ఈ హస్తం ఏదైతే ఉందో దీన్ని స్తంభింపజేసి పారేశాడు. వజ్రాయుధాన్ని ఎత్తినట్టు అలాగే ఉండిపోయాడు బాబా. ఇంద్రుడు కదలట్లేదు, అది ఆయుధం వదలపడట్లేదు, చెయ్యి కదలట్లేదు.
అట్లా ఉండేటువంటి స్థితి కలిగింది. అలా స్తంభింపజేయబడితే అప్పుడు సిగ్గుపడ్డాడు ఇంద్రుడు. మహానుభావ, మీ శక్తి తెలుసుకోలేక క్రోధం చేత అశ్వినీ దేవతలకి నేను నిషేధిస్తే మీరు ఇచ్చారనేటువంటి క్రోధం చేత మీకు అపకారం చేయాలనుకున్నాను, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు. అశ్వినీ దేవతలకి సోమపాన అర్హత కల్పిస్తున్నాను అని ఆయన, నువ్వు కల్పించడం నేనే ఇచ్చేసాను, దాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. అప్పుడు అంగీకరించి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అయితే ఈ శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిసేనుడు అనేటువంటి 3 సంతానం ఉన్నారు. వీళ్ళల్లో ఆనర్తుడు అని చెప్పబడేటువంటి ఆయనకి రేవతుడు అనేటువంటి ఆయన సంతానం అయ్యాడు. ఈ రేవతుడు సముద్రంలో కుశస్థలి అని చెప్పబడేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఆయన సముద్రంలో కుశస్థలి అని చెప్పబడేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఇతనికి 100 మంది సంతానం ఉన్నారు. ఎవరికి? రేవతుడికి. వారిలో పెద్దవాడు కకుద్మి అని, కకుద్మి అంటారు అతను. సరే, కకుద్మి అని చెప్పబడేటువంటి పెద్ద జ్యేష్ఠుడైనటువంటి కొడుకుకి రేవతి అని చెప్పబడేటువంటి ఒక పుత్రిక కలిగింది సంతానంగా. చాలా అందగత్తె, విపరీతమైనటువంటి అందాన్ని ఈ లోకంలో ఎవడికి తగిన వరుడు అని సందేహం తండ్రి గారికే కలిగేది. ఇంత గొప్ప అందం కలిగినటువంటి ఈ స్త్రీకి తగినటువంటి వరుడెవరో అతను నిర్ణయించలేకపోయాడు. నిర్ణయించలేక ఈవిడ్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికే వెళ్ళి అడగాలనుకున్నాడు. వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ కకుద్మి రేవతిని తీసుకుని వెళ్ళాడు. రేవతిని తీసుకుని వెళ్ళేటప్పటికే బ్రహ్మగారి యొక్క సభలో అప్పుడు హాహా హూహు అనేటువంటి గంధర్వులు గానం చేస్తున్నారు. మంచి అద్భుతమైనటువంటి ఈ గానాన్ని వింటున్నాడు, అని శ్రవణం చేస్తున్నాడు. ఒక ముహూర్త కాలం అయింది అంతే. సరే, వారు ఆ గాన శ్రవణంలో ఉన్నారు కదా అని పాపం వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నిలబడ్డారు, వేచి చూస్తున్నారు. అదంతా అయిపోయింది, సంగీత సభ అయిపోయింది. అయిపోగానే బ్రహ్మగారు చూశారు. ఏమయ్యా కకుద్మి, వచ్చావు? రా, ఏమిటి కారణం, ఎక్కడి దాకా వచ్చావు అన్నాడు. ఏం లేదు స్వామి, నీ సృష్టిలో అంటే ఇదిగో నా కుమార్తె కూడా రేవతి నువ్వే సృష్టించావు. మరి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఈవిడిని సృష్టిస్తే ఈవిడికి వరుడెవరో నేను తేల్చుకోలేకపోతున్నానయ్యా. మరి ఈవిడికి వరుడు కూడా నువ్వే సృష్టించి ఉంటావు కదా, ఎవరో చెప్పు అని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మ నవ్వాడు. నవ్వి అన్నాడు కదా, నీ కుమార్తెకి వరుడు ఎవరు అని అడుగుతున్నావు, నీ ఉద్దేశంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నీ ఉద్దేశంలో ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు. నేనైతే ఫలానా రాజు అనుకున్నాను అన్నాడు. ఇంకా కొద్దిగా పెద్దగా నవ్వాడు. స్వామి ఏమిటన్నాడు. వెర్రివాడా, నువ్వు బ్రహ్మలోకంలోకి వచ్చి ఒక ముహూర్త కాలం ఉండే సమయానికి యుగాలు గడిచిపోయినాయి అక్కడ భూమి మీద. వాళ్ళెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. నువ్వు చెప్పేవాళ్ళు ఎవ్వరూ భూమి మీద లేరు. వాళ్ళ రాజ్యాలు లేవు, పాడు లేవు, ఏమీ లేవు. నీ రాజ్యం కూడా లేదయా అన్నాడు. నువ్వు నీ కుశస్థలి అని చెప్పబడేటువంటి రాజ్యం కూడా అక్కడ లేదు అన్నాడు. అట్లానా అన్నాడు. అవును, మరి ఇక్కడ కాలానికి అక్కడ కాలానికి ఎంత తేడా ఉంది. ముహూర్త కాలం నువ్వు ఇక్కడ గడిపావు, మొత్తం కొన్ని యుగాలు గడిచిపోయినాయి అన్నాడు. సరే, మొత్తం మీద నీ పుత్రికకి ఎవరు వరుడు అనే కదా నీకు కావాలి. ఉన్నాడు వరుణ్, నేను నిర్ణయం చేశాను. ఇప్పుడు నువ్వు నీ రాజ్యం ఎక్కడైతే నువ్వు సముద్రంలో కట్టుకున్నావు కుశస్థలి అని, ఆ కుశస్థలి ప్రాంతంలోనే ఇప్పుడు 27వ ద్వాపర యుగం నడుస్తోంది. అక్కడ ద్వారకా అనేటువంటి ఒక పట్టణం ఉంది. సాక్షాత్తు నారాయణుడే స్వయంగా కృష్ణుడే అక్కడ వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క అన్నగారుగా ఆదిశేషుడు బలరాముడు అక్కడికి వచ్చి అవతరించారు. ఆ ద్వారకాపట్నంలో వాళ్ళిద్దరూ నివసిస్తున్నారయ్యా.
వాళ్ళల్లో బలరాముడు అని చెప్పబడేటువంటి పెద్దవాడే ఈ రేవతికి భర్త. నేను నిర్ణయం చేసింది ఆయన్ని. అలా అని చెప్పి పంపించాడు. సరే అలాగే అన్నాడు. వెంటనే ఆయనకి నమస్కారం చేశాడు, పరుగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళెవరండి? త్రేతాయుగానికి సంబంధించిన వాడు. ఇప్పుడు నడుస్తోందండి ద్వాపర యుగం. అప్పటికి ఇప్పటికి మనుషుల్లో తేడా ఉంది. వారి యొక్క సౌష్ఠవం, ఎత్తు మొదలైనటువంటి అన్నిట్లో. అప్పుడు చూస్తే 2 తాడి చెట్లు అంత ఎత్తు, 27 అడుగులు ఏవో అట్లా ఉండేవారు. ఇప్పుడు చూస్తే ద్వాపర యుగ అంతంలోకి వచ్చేటప్పటికే చాలా తక్కువైపోయింది పరిమాణం. సరే, ఈ కకుద్మి రేవతిని తీసుకొని వచ్చాడు. ఇక్కడికి ద్వారకాపట్నానికి వచ్చి మహాప్రభో అని పిలిచాడు. వచ్చాడు ఆయన. ఏమిటన్నాడు? అదిగో నా కుమార్తె రేవతి, ఈ రేవతినిచ్చి బలరాముడికి వివాహం చేయమని చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ కనుక మీ అన్నగారికి నేను వచ్చి వివాహం చేయడానికి వచ్చానయ్యా, దాన్ని మీ అన్నగారు అంగీకరించి స్వీకరించమని కోరండి అన్నాడు. కృష్ణుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అన్నా అన్నా ఇట్రా ఇట్రా, నీ భార్య నీకు వివాహం వచ్చేసిన సమయం రా అని పిలిచాడు. బాబు వచ్చాడు. రాగానే చూస్తే వాళ్ళు ఇంతంత ఉన్నారు. వాళ్ళని ఇలా చూసి మాట్లాడవలసి వస్తుంది. సరే, కృష్ణుడు అన్నాడు కొద్దిగా హేళనగా, అన్నా ఆవిడ అంతుంది కదా, నువ్వు ఎంతున్నావు కదా, ఎట్లా చేసుకుంటావు, వివాహం ఎలా కుదురుతుంది అన్నాడు. దానికే ఉంది, నేనున్నాను కదా అన్నాడు. ఏం చేస్తావంటే తనకున్నటువంటి పరస్సు, ఆ పరస్సు కదా దాన్ని అంటారు, హలాయుధం. ఈ హలాయుధాన్ని తీసుకొని ఒక్కసారి ఆమె యొక్క శిరస్సు మీద అలా పెట్టేసేపటికే ఆవిడ అలాగా కుంచుకుపోయింది. మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి కాలానికి సరిపడే, ద్వాపర యుగానికి సరిపడగా, తనకి సరిపడగా ఉండే ఆ ఎత్తుకు చేసి వదిలేశాడు. అదిగో ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఈ కకుద్మి అని చెప్పబడేటువంటి ఆయన యొక్క కుమార్తె రేవతి, ఆ రేవతిని ఆయన వివాహం చేసుకున్నాడు. అలాగా సరే, మొత్తం మీద సుఖ మహర్షి చెప్తున్నాడు, ఆ వివాహం చేసేసాడు బలరాముడితోటి. తాను బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అలా బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సుఖ మహర్షి అంటున్నాడు పరీక్షణ్ మహారాజుతోటి, నాయన నభగుడు అనేటువంటి పుత్రుడు ఒకడు ఉన్నాడు, అతనికి మళ్ళీ ఒక పుత్రుడు కలిగాడు, అతనికి నాభాగుడు అనేటువంటి పేరు. ఆ నాభాగుడు అని చెప్పబడేటువంటి అతను చాలా కాలం గురువు గారి యొక్క గృహంలోనే ఉండిపోయాడు, ఇంటికి రాలేదు. గురు సేవలోనే పూర్తిగా నిమగ్నమయ్యి ఉండిపోయాడు. ఇంటికి రాకపోయేటప్పటికే, ఇంటికి ఇతను రావట్లేదు, అతన్ని ఏమంటారంటే బృహద్వరతి అంటారు. ఎవరైతే తను మళ్ళీ ఇంటికి కూడా వెళ్లకుండా గురువుగారి దగ్గరే ఉండి గురువుగారి యొక్క సేవలోనే నిమగ్నమై జీవనం గడుపుతాడో అతనికి బృహద్వరతి అని పేరు. ఇతను బృహద్వ్రతుడయ్యాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా మళ్ళీ ఇంటికి రాడు కదా అని వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అతనికి భాగం పంచకుండా మొత్తం వీళ్ళే పంచేసుకొని తీసేసుకున్నారు. మొత్తం ఆస్తి పంచేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఇతను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఎవరు? ఈ నాభాగుడు. నాభాగుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే వీళ్ళందరూ ఆస్తులు పనిచేసుకున్నారు, ఇతనికి ఏమీ లేదు. ఇలా జరిగేటప్పటికి వెంటనే ఇతను వెళ్ళిపోయి నాభాగుడు తన తండ్రి దగ్గర ఫిర్యాదు చేశాడు. నాన్న ఇట్లా అయిపోయింది, ఏమిటి పరిస్థితి, నేను రాకపోతే నాకు సంబంధించి భాగమే లేకుండా చేయాలా, ఇలా చేశారన్నాడు. అప్పుడు తండ్రి గమనించాడు. వెంటనే అన్నాడు, సోదరులందరూ కూడాను నిన్ను మోసం చేశారయ్యా, నువ్వు రాకపోయినా వచ్చినా నీకు సంబంధించిన భాగం అయితే విడిగా ఉంచాలి, కానీ ఉంచలేదు వీళ్ళు అని గుర్తించి వెంటనే సరే ఇంకా అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా నీకు జీవిక కావాలి, నువ్వు జీవించడానికి ఉపాధి కావాలి, దానికి నేను ఉపాయం చెప్తాను అన్నాడు. ఆ ఉపాయం ఏంటో రేపు విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोदारमण हरि गोपाल जय जय गोविंद 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 जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।